ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో మన అనేక వచనాలను కానీ అనేక అధ్యాయాలు మనం చదువుకుంటూ వెళ్తుంటాం. కొన్ని మన కంటికి కనిపిస్తాయి, కొన్ని మన కంటికి కనిపించవు. అనగా గుడ్డిగా చదివేస్తుంటాం. వచనాలను కానీ అధ్యాయాలు కానీ మనం తెరుస్తూ చదువుతూ వెళ్ళిపోతుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వచనాన్ని ఆయన రాయించాడంటే ఆయన ప్రణాళిక లేకుండా ఏది రాయించలేడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ప్రతి ఒక్క వచనానికి ఒక అర్థం ఉన్నది, ప్రతి ఒక్క పేరుకు ఒక అర్థం ఉన్నది, ప్రతి ఒక్క కథకు ఒక అర్థం ఉన్నది. మరి ఆది కాండము నుంచి రెవల్యూషన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క అధ్యాయానికి కానీ వచనానికి కానీ దేవుడు మనతోని మాట్లాడుతున్నాడని మనము అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అర్థం ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక రాజుల గురించి, యాజకుల గురించి, లేదా రాణుల గురించి ఎన్నో కథలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదేవిధంగా కొంతమంది పేర్లు రాయించకుండా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ ఒక కథను కూడా తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి తెలియపరచడానికి లెక్కించాడు. వాళ్ళ పేరు రాయించలేదు, కానీ వాళ్ళ ద్వారా కూడా ప్రపంచానికి కొన్ని మంచి మాటలు పరిచయం అయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకైన ఒక స్వరము పిలాతు భార్య. దేవుని కొరకైన ఒక స్వరము పిలాతు భార్య. చూడండి, ఈ యొక్క పిలాతు భార్య గురించి మనం గమనించినట్లయితే అసలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈమె గురించి గ్రంథంలో రాయించాడు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే చూడండి, దేవునికై ఒక స్వరముగా ఆమె సాక్ష్యము చెప్తుంది. దేవుని కొరకై ఈమె సాక్ష్యము చెప్తుంది. ప్రపంచానికి ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన ఏ తప్పు ఎరగని గొప్ప మనిషి అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఈ యొక్క పిలాతు భార్య దేవుని కొరకైన ఒక స్వరముగా ఆమె ప్రపంచానికి తెలియపరుస్తుంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం, 19th verse. Matthew's 27th chapter 19th verse. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. చూడండి, ఒక వచనములనే పరిశుద్ధాత్మ దేవుడు ఈమె గురించి రాయించాడు. ఆమె పేరు కూడా రాయించలేదు. అతని భార్య, పిలాతు భార్య, అతని భార్య. చూడండి, దేవుని కొరకైన ఒక స్వరము. యువర్ వాయిస్ మ్యాటర్స్. హల్లెలూయా. యువర్ వాయిస్ విల్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంటే ఈమె మాత్రము, చూడండి, ఈమె మాత్రము యేసయ్య గురించి నోరు తెరిచి మాట్లాడుతుంది, ఆయన నీతిమంతుడు అని. ప్రపంచమంతా చూడండి, అక్కడున్న ప్రజలంతా నిశ్శబ్దంగా ఉంటే ఈ యొక్క పిలాతు భార్య మాత్రము ఆయన నీతిమంతుడు అని యేసయ్య గురించి సాక్ష్యము చెప్తుంది. ఈ యొక్క పిలాతు భార్య. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు. అక్కడున్న ప్రజలు ఆయనని హింసిస్తున్నారు, ఏదో నేరము చేసినట్లుగా. క్రీస్తు శకం 26 నుంచి 36 వరకు మరి ఈ యొక్క పిలాతు మరి గవర్నర్గా ఆయన ఎన్నికయ్యాడు. ఆయన ఎవ్వరి మాట వినడు. ఆయన రోమా ప్రభుత్వంలో ఆయన పనిచేసేవాడు. యూదులు ఆయనను ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన ఎంత కఠినంగా ఉంటాడు అంటే ఎవ్వరు మాట వినడు. ఆయన ఒక్కసారి తీర్పు ఇచ్చిన తర్వాత
దాన్ని వెనుకకు కూడా తీసుకోడు. అలాంటి కఠినమైన ఈ వ్యక్తి ఈ యొక్క పిలాతు, అలాంటి కఠినమైన వ్యక్తికి ఈమె భార్య. ఆయన చెప్పిందే శాసనం అంటాడు, ఎవ్వరికి అన్యాయం చేయడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చే లోపట ఆయనకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆయనకు తీర్పు ఇవ్వమని మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని నించోపెట్టి ఆయన ఎదుటను తీర్పు ఇవ్వు అని అక్కడ చెప్తున్నారు. ఆ సమయంలో చూడండి, దేవుని కొరకైన ఒక స్వరము ఈ యొక్క పిలాతు భార్య నోరు విప్పుతుంది. ఈ యొక్క పిలాతు భార్య నోరు విప్పుతుంది. నాకు ఒక కల పడ్డది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు వెళ్ళకు. ఆ కలలో నేను బాధపడుతున్నాను. అసలు ఎందుకు బాధపడుతుంది? ఆ కలలో నేను బాధపడుతున్నాను అని అక్కడ పిలాతు ఇంకా జడ్జిమెంట్ ఇయ్యకముందే ఈమె కబురు పంపుతుంది పిలాతుకి. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ తప్పు చెయ్యని యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడ నించోబెట్టి మరి ఏం చెయ్యాలో తెలియట్లేదు ఈ యొక్క పిలాతుకి. ఆ సమయంలో ఈమె కబురు పంపించి, ఆయన నీతిమంతుడయ్యా, ఆయన యథార్థవంతుడు, ఏ తప్పు చేయలేదు, నాకు ఒక కల పడ్డదయ్యా అని ఆ కలలో నేను బాధపడుతున్నాను, నేను మొర పెడుతున్నాను, అయ్యా ఆయనను వదిలిపెట్టే అని ఈ యొక్క పిలాతు భార్య ఆయనకి సెలవిస్తుంది. చూడండి, ఈ పిలాతు భార్య గురించి మనం గమనించినట్లయితే ఈమె పరిశుద్ధ గ్రంథంలో ఈమె గురించి ఈమె పేరు మాత్రము లెక్కించలేదు పరిశుద్ధ గ్రంథంలో. కానీ అపోగ్రాఫికల్ గ్రంథంలో ఈమె యొక్క పేరుని లెక్కించారు. అపోగ్రాఫికల్ గ్రంథంలో ఈమె ఒక పేరుని లెక్కించారు. ఈ యొక్క గ్రంథంలో, మన గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు. ఏమేమి? మత్తయి సువార్త, మార్క్, లూక్, జాన్. రైట్. ఈ యొక్క అపోగ్రాఫికల్ బుక్లో, ఈ యొక్క గ్రంథంలో ఒక గాస్పుల్ ఉన్నది. ఆ గాస్పుల్ పేరు ఏంటంటే నికోదియం గాస్పుల్, ద గాస్పుల్ ఆఫ్ నికోదియం. ఈ యొక్క మరి గాస్పుల్లో, సువార్తలలో ఈమె యొక్క పేరుని అక్కడ లెక్కించారు. సిమిలర్ పరిశుద్ధ గ్రంథము, ఆ అపోగ్రాఫికల్ గ్రంథం కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆమె పేరేం పేరు అంటే కుల్దియా ప్రొక్కిల్లా. ఈమె మరి ఈ యొక్క ద గాస్పుల్ ఆఫ్ నికోదియంలో మరి రాయించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మరి అతని భార్య అని రాయించాడు. కానీ వేరే పుస్తకాలను, చరిత్రలో మనం చదివినట్లయితే అక్కడ ఈమె పేరుని మరి లెక్కించారండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే, మనము గమనించినట్లయితే మరి అక్కడ మరి పిలాతు ఆయన ఎవ్వరి మాట వినడు. ఎగ్జాంపుల్గా నేను ఒక మాట చెప్తాను. కోర్టుకి వెళ్తాము, జడ్జి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత జడ్జి భార్య వచ్చి న్యాయం తీరుస్తుందా? లేదా జడ్జి స్నేహితుడు వచ్చి ఇది కాదు అని న్యాయం తీరుస్తాడా? జడ్జి చెప్పిందే ఫైనల్ కదా, జడ్జి చెప్పిందే ఫైనల్. ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అదే ఫైనల్, అంతే. దాని తర్వాత మళ్ళీ ఆ జడ్జిమెంట్ వెనుకకు తీసుకోలేడు. మరి అలాంటి పరిస్థితిలో ఈ యొక్క పిలాతు ఉన్నాడు. అతని భార్య క్లోదియా ప్రొక్యుల్లా, ఈమె యేసయ్య గురించి మరి సాక్ష్యము చెప్తుంది. యేసయ్య గురించి సాక్ష్యము చెప్తుంది. ఆయన నీతిమంతుడయ్యా, ఆయన యథార్థవంతుడయ్యా, ఆయన జోలికి నువ్వు వెళ్ళకు అని ఆమె సాక్ష్యము చెప్తుంది. ఆ సమయంలో చూడండి, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారితోని తిరిగిన శిష్యులు లేరు, ప్రజలు లేరు. అయ్యో, అనేక అద్భుత కార్యాలు చూశారు కదా, అనేక మేలులను పొందుకున్నారు కదా, అనేక ఉపకారాలు పొందుకున్నారు కదా.
మరి ఎక్కడ పోయారు? ఎడారిలో ఉంటే, తిండి లేకపోతే, ఆకలైనప్పుడు 2 చేపలను 5 రొట్టెలను ఎంతోమందికి పంచిన దేవుడు కదా. అలలు పొంగి సముద్రంలో చనిపోతుంటే యేసయ్య ఆ సముద్రం మీద నడిచిన గొప్ప దేవుడు కదా. మరి ఎక్కడికి వెళ్ళారు? చనిపోయిన వారిని లేపిన దేవుడు. ఇవన్నీ చూసిన శిష్యులు మాత్రము అక్కడ లేరు. ఈ అద్భుత కార్యాలు చూసిన ప్రజలు మాత్రం అక్కడ లేరు. ఆయన గురించి సత్యము పలకడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు. చూడండి, ఇన్ని అద్భుత కార్యాలు చూసిన ప్రజలు యేసయ్య చనిపోతున్నాడని తెలిసి కూడా ముందుకొచ్చి సత్యము పలకలేదు. కానీ ఎప్పుడు చూడని అద్భుత కార్యాలు, ఎప్పుడు చూడని యేసయ్యను ఎప్పుడు వినలేదు. యేసయ్య గురించి ఆయన సాక్ష్యం ఎప్పుడు వినలేదు. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి ఎప్పుడు వినలేదు. కేవలం ఒక కళ ఈ యొక్క పిలాతు భార్య జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వచనము చాలు నీ జీవితము మారవడానికి. ఒక వచనము చాలు నీ జీవితము మారిపోవడానికి. అందుకోసమే నేను అన్నాను, ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ప్రతి ఒక్క వచనము, ప్రతి ఒక్క అధ్యాయము మన గురించే దేవుడు రాయించాడు. అక్కడ ఎవ్వరు లేరు యేసయ్యతోని తిరిగిన వారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. యేసయ్య ఒంటరివాడైపోయాడు. కొట్టినారు, ఉంచినారు, తిట్టినారు. ఏ తప్పు చేశాడు? చరిత్రలో మీరు ఎన్ని పుస్తకాలున్నా మీరు చదవండి, జీసస్ గురించి ఏదన్నా తప్పు చేశాడో లేదా ఏదన్నా అన్యాయము ప్రజల ఎడల చేసిండేమో అని మీరు చెక్ చేయండి కావాల్సంటే. ఇప్పటి వరకు ఆయన గురించి ఫాల్స్ ఎవిడెన్స్ దొరకలేదు. హల్లెలూయా. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడైన యూదులు నమ్మలేదండి. చాలా వ్యతిరేకంగా వాళ్ళు ఎంత కష్టపెట్టారంటే యేసయ్యని అంత కష్టపెట్టారు. వాళ్ళు యేసయ్యని దేవుణ్ణి నమ్మరు వాళ్ళు. అలాంటి క్రూరంగా యేసయ్యని హింసిస్తూ పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఎవ్వరూ లేరు ఆయనతోని, అందరూ విడిచిపోయారు. కానీ దేవుడు మాత్రము ఎవ్వరిని మర్చిపోడండి. హల్లెలూయా. ఆయనను హింసించిన వారిని మర్చిపోడు, ఆయనను ప్రేమించిన వారిని మర్చిపోడు. చూడండి, ఆయన ఎప్పుడు నీ చెయ్యి విడవడు. బహుశా నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా చెయ్యి విడిచినావా, అయ్యా నన్ను విడిచేసావా. చూడండి, నువ్వు విడిచినా ఆయన ప్రేమ నిన్ను విడవదు. నువ్వు విడిచినా ఆయన ప్రేమ నిన్ను విడవదు. నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తుంటాడు. నువ్వు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇబ్బందిలో, ఏ సమస్యలో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు ఎవ్వరూ లేకపోవచ్చు, అయ్యో నా బంధుమిత్రులు విడిచిపోవచ్చు, నీకు ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ నా యేసయ్య మాత్రము నీతోనే ఆయన ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తీర్పు ఆయన ఇవ్వకముందు, పిలాతు తీర్పు ఇవ్వకముందు సెండ్రియా సభ అని అక్కడ ఒకటి ఉండేది. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో కూడా అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుంది, మరి పార్లమెంట్లో మరి మన రాష్ట్రాల గురించి మరి అక్కడ ఎట్లా తెలియపరుస్తారో అక్కడ కూడా మరి ఏదన్నా శిక్ష కానీ ఏదన్నా పనిష్మెంట్ కానీ మరి ఇచ్చే ముందు, జడ్జిమెంట్ ఇచ్చే ముందు అక్కడ వాళ్ళు సెండ్రియా సభ అని అక్కడ వాళ్ళు పెడతారు. ఆ సభలో 70 మంది ఉంటారండి. ఆ సభలో ఎంతమంది ఉంటారు? 70 మంది ఉంటారు. మన ఏపీ గవర్నమెంట్లో 175కి పోటీ చేశారు కదా. ఎన్ని గెలిచారు? 151 గెలిచారు. అదేవిధంగా తెలంగాణలో ఎన్ని పోటీ చేశారు? 119 కదా. ఈ యొక్క ఎమ్మెల్యేస్ అందరు కూర్చొని అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. సేమ్ అదే ప్రకారము ఒక జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ పిలాతు కూడా అధికారులను, శాస్త్రులను,
మంచి జ్ఞానము కలిగిన ఉన్నవారిని కూడా అక్కడ ఆ సెండ్రియా సభలో వాళ్ళను కూర్చోబెట్టి, ఎందుకంటే వాళ్ళు ఆరితేరిగా ఉన్నారు, మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆరితేరి ఉన్నవారు, వాళ్ళని అడుగుతున్నాడు. యేసయ్యలో ఏ తప్పు లేదు అని అక్కడ పిలాతు బహుశా అనుంటాడు. యేసయ్యలో ఏ తప్పు కనిపించట్లేదు, ఏ శిక్ష వేద్దాం అని అంటే వాళ్ళు ఏ రెజల్యూషన్ పాస్ చేశారో తెలుసా? ఆయనని సిలువకు వేయండి, సిలువకు హ్యాంగ్ చేసేసాడు. 70 మందిలో ఏ ఒక్క అధికారి కూడా, ఏ ఒక్క లీడర్ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సపోర్ట్ చేయలేదు. అరే, ఒక్కరికి కూడా ప్రేమ కలిగిన మనసు లేదా? ఈ యొక్క 70 మందిలో ఒక్కరికి కూడా ప్రేమ కలిగిన మనసు లేదా యేసయ్య మీద? నో. వాళ్ళందరూ యేసయ్యకి వ్యతిరేకంగానే వాళ్ళు జీవించారు. చూడండి, అక్కడున్న అధికారులు కూడా సపోర్ట్ చేయట్లేదు, ఆయన చుట్టూ తిరిగిన శిష్యులు కూడా సపోర్ట్ చేయలేరు, అక్కడ అద్భుత కార్యాలు చూసిన ఆ ప్రజలు కూడా సపోర్ట్ చేస్తలేరు, యేసయ్య గురించి సత్యము పలకట్లేదు. కానీ పిలాతు భార్య ముందుకొచ్చింది, యేసే నీతిమంతుడు. ఆమె ఒక స్వరం ఎత్తి ఆయనకు సాక్ష్యము చెప్తుంది. చూడండి, వైఫ్ భార్య చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది. వైఫ్ అంటే మీనింగ్ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎవర్. డబ్ల్యూ అంటే వండర్ఫుల్, ఐ అంటే ఇన్స్ట్రుమెంట్, ఎఫ్ అంటే ఫర్, ఈ అంటే ఎవర్. వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎవర్ ఈ యొక్క పిలాతు భార్య. హల్లెలూయా. భార్యలైన వారు కూడా మీ యొక్క భర్తలకి ఒక ఇన్స్ట్రుమెంట్గా మంచి చెడుని గమనిస్తూ భర్తలను నడిపిస్తుంటారు. చాలా గొప్ప విషయం, ఎందుకంటే వైఫ్ ఈజ్ అ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ కదా. భార్య ఏదో సాధారణంగా కాదండి, అది దేవుడిచ్చింది. భార్య భర్తలు కలిసినారంటే ఏదో సాధారణంగా కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కాబట్టి భార్య భర్తలుగా వాళ్ళు నివసిస్తారు. నిజమే, ఒక స్త్రీ బాగుంటే కుటుంబము బాగుంటుంది. మంచి చెడులు ఫైనాన్షియల్ విషయంలో కానీ, గృహంలో కానీ అన్నీ ఆలోచించేది స్త్రీ చాలా ఆలోచిస్తుంటుంది. పిల్లల విషయంలో, అన్ని విషయాలలో భర్త పెట్టకపోయినా లేదా భార్య తన సంపాదనలో జమ చేసుకున్న పైసలు కూడా పిల్లలకి భర్తకి ఆమె పెడుతుంటుంది. స్త్రీ పాత్ర చాలా గొప్పది, స్త్రీ పాత్ర చాలా గొప్పది. అందుకోసమే వైఫ్ అంటే వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎవర్ అనగా దేవుని సృష్టిని మనం ఒకసారి గమనించినట్లయితే ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క పిలాతు భార్య వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా మరి ఫర్ ఎవర్గా ఆయనకు ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆయన తీర్పు ఇవ్వకముందు ఈమె సరిదిద్దుతుంది ఈ యొక్క పిలాతుని. మరి అదేవిధంగా ఒక సేవకుడు పెళ్లిలో వాక్యం చెప్పుకుంటా, మొన్న ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టావు, మరి ఈరోజు వెడ్డింగ్ రింగ్ పెడతావు, మరి నెక్స్ట్ సఫరింగ్ అవుతుంది నీకు అని అన్నాడు. సఫరింగ్ అనే రింగు నీకు మొదలవుతుంది అని అంటున్నాడు. నేను అంటాను, సఫరింగ్ కాదు, వైఫ్ అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. భార్యాభర్తలు అన్నప్పుడు ఎన్నో వస్తాయి, కానీ వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేస్తే ఆ కుటుంబము అనేక విజయాలను పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పిలాతు భార్య గురించి మనం గమనించినట్లయితే 1109 చాప్టర్స్లో ఈమె గురించి దేవుడు రాయించాడు, అతని భార్య అని. 1189 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈమె గురించి రాయించాడు, అతని భార్య అని. అదేవిధంగా మరి దేవుడు తన కొరకు ఏర్పరచుకొని వాడుకోవాలంటే ఏ విధంగానైనా వాడుకుంటాడు. చూడండి, దేవుడు వాడుకోవాలంటే మరి 3 విషయాలు మనకు ఉండాలి. మొదటిగా అందుబాటులో ఉండాలి, రెండవదిగా
వినయము కలిగి ఉండాలి. మూడవదిగా పరిశుద్ధుడై ఉండాలి. చూడండి, అందుబాటులో ఉండాలి, వినయము కలిగి ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధత మనకి చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేని జీవితము మనకి సాతానుగాడు దూరిపోతాడండి, పరిశుద్ధత లేకపోతే. అందుకోసమే నేను చెప్తాను, కమ్ క్లోజ్ టు గాడ్, గాడ్ విల్ క్లోజ్ టు యూ. నిజమే, కమ్ క్లోజ్ టు గాడ్, గాడ్ విల్ క్లోజ్ టు యూ. నువ్వు దేవునికి దగ్గరగా వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు, లేకపోతే నీ దగ్గరికి రాడు. When we seek God with all our heart and draw near Him, He will feel His presence once again. చూడండి, మనము ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మన హృదయపూర్వకంగా మనము ఆయనను ఆరాధిస్తే, ఆయనను సేవిస్తే, ఆయన మనతోని జీవిస్తాడు. చూడండి, ఎన్నో రిలేషన్షిప్స్ మనం పెట్టుకుంటాం, ఆ రిలేటివ్, ఈ రిలేటివ్ అని. కానీ నేను ఒక మాట అడుగుతాను, హ్యావ్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్? హ్యావ్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్? ప్రశ్న ఇది. నీ జీవితంలో నువ్వు దేవునికి మరి దగ్గరగా జీవిస్తున్నావా? ఈ సమయంలో యవనస్తులతో నేను మాట్లాడుతున్నాను. హ్యావ్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్? మనకు ఎంతోమంది బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నాడు, బెస్ట్ ఫ్రెండ్ అని, క్లోజ్ ఫ్రెండ్ అండి, ఆ ఫ్రెండ్ అని, ఈ ఫ్రెండ్ అని. కానీ దేవునితోని నీ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉన్నది? మరి ఆ రిలేషన్షిప్ లేకపోతే కమ్ క్లోజ్ టు గాడ్ అండ్ సీ ద మిరకల్స్. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చూడు, ఆయన చేసే అద్భుత కార్యాలను నువ్వు చూసి ఆనందించు. అందుకోసమే గాడ్ ఈజ్ కాలింగ్ ఎవ్రీ వన్, వేకప్, నిద్ర లేవండి, నిద్ర లేవండి. దేవుడు అందరిని పిలుస్తున్నాడు. నిద్రలో ఉన్నవారు లేచి దేవుని కొరకు పరిగెత్తండి. ఆ 2 weeks బ్యాక్ పాస్టర్ గారు పరిగెత్తండి అని వాక్యం చెప్పాడు కదా, అంశముతో అని చెప్పాడా? మరి ఎంతమంది పరిగెత్తున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ టుడే గాడ్ ఈజ్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. God is calling each and everyone, come close to God. God will fulfill all your desires, whatever you are praying. Hallelujah, hallelujah. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి అందుబాటులో ఉండేటట్టు, వినయముతో ఉండేటట్టు, పరిశుద్ధత మనకు ఉండేటట్టు మనము సేవలో మనం ఉండాలని కోరుతున్నాను. మరి ఈ యొక్క పిలాతు భార్య యేసుని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలుసుకోలేదు, బోధను ఎప్పుడు వినలేదు, అద్భుతాలు ఎప్పుడు చూడలేదు. కానీ ఒక కళ మాత్రము తన జీవితాన్ని మార్చేసింది. అదేవిధంగా ఆమె దైవ దర్శనమును పొందింది. దైవ దర్శనము ఆమె పొందింది. చూడండి, ఈ యొక్క పిలాతు భార్య, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. చూడండి, పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడి ప్రజలకు చెప్పేవాడు. చూడండి, ప్రవక్తలు ఆ కాలంలో ప్రవచనాలు చెప్పేవారు. కానీ ఈ కాలంలో ఏ విధంగా దేవుడు మాట్లాడతాడు? దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఈ కాలంలో ఎట్లా మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉండెను. పూర్వకాలంలో ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకొని ఆ ప్రవచనము ద్వారా ఆయన అక్కడ ప్రవక్తలు ప్రజలకు సెలవిస్తున్నాడు. చూడండి, మరి ఈ కాలంలో మరి దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క ప్రజలకి దేవుడు మాట్లాడుతున్నాడు డైరెక్ట్లీ. చూడండి, దర్శనాలు కలలు వేరు. కలలు ఏ విధంగా వస్తాయి అంటే పడుకున్నప్పుడు నిద్రలో వస్తాయి.
దర్శనం ఏ విధంగా వస్తుందంటే మనము నిలబడ్డా లేదా కండ్లు మూసుకున్నా దర్శనాలు వస్తాయి. కొంతమంది బహుశా వాళ్ళ పుట్టకూడి గురించి కొంతమంది ప్రవక్తలను చెప్పుకున్న సేవకులు ఉన్నారు. ఆ విధంగా చెప్పుకునే సేవకులు అబద్ధ దర్శనాలను కూడా చూస్తూ చెప్తున్నారు. వాక్యంలో ఏమున్నదో అదే చెప్పాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎందుకు చెప్తున్నానంటే దొంగ దర్శనాలు చూస్తుంటారు, దొంగ కళలు కంటుంటారు. అలాంటి సేవకుల ఎదుట మనము జ్ఞానము కలిగి మనము ప్రవర్తించాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి వాక్యము తెలుసు కదా, దేవుడు మాట్లాడతాడు మనతోని. ఆది కాండం నుంచి ప్రకటన వరకు చాలామందికి వాక్యాలు తెలిసినదే. కానీ గుడ్డిగా కొంతమంది నమ్మేస్తుంటారు. అయ్యో ఆయన కళ్ళు మూసుకొని అది చెప్పాడు, కరెక్టే అది అని నమ్ముతుంటారు. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయించాడు? దొంగ ప్రవక్తలు, దొంగ సేవకులు తోడేలు వలె మత్తయి సువార్తలో రాయించాడు, తిరుగుతుంటారంట. కాబట్టి మనం గమనించి ప్రవర్తించాలి. ఒక బ్రదరు మరి ఒక పాస్టర్ గారు ప్రవక్త అని పెట్టుకున్నాడు, పేరు చెప్పాను, ప్రవక్త ఆయన. ఒక బ్రదరు ఆయన సంఘానికి వెళ్ళే ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, ఈ నెలలో నీకు 50 లక్షలు వస్తాయి, నువ్వు వర్క్కి వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళకు, దేవుడు నీకు 50 లక్షలు ఇస్తాడని ఒక దర్శనం చెప్పాడంట. చూడండి, పాపం ఆయన, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఎదురు చూస్తున్నారు. దేని గురించి? 50 లక్షల గురించే ఎదురు చూస్తున్నారు. ఆ ప్రవక్త మాత్రము దర్శనం చూసి చెప్పాడంట, 50 లక్షలు ఫస్ట్ అయింది, సెకండ్ అయింది, థర్డ్ అయింది, 4 అయింది, 5th అయింది. లిస్ట్ రాసుకున్నాడు ఏమేమి కొనుక్కోవాలో 50 లక్షలల్లా. క్యా బబితాజీ, లిస్ట్ రాసుకున్నాడు. చూడండి, వారం అయిపోయింది, సండే వచ్చింది. పాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా 50 లక్షలు ఇంకా రాలేదంటే, అరే మొదటి వారమే కదా అయ్యా, ఆగు అని అన్నాడంట. 2వ వారం అయింది, అయ్యా ఏమైందయ్యా అంటే, 2వ వారమే కదా అయ్యా అని అన్నాడు. చూడండి, పాపం మా బ్రదరు చెప్పేటప్పుడు కూడా, ఎందుకంటే దేవుని మాటలు ముత్యాల మూటలు చెప్పేటప్పుడు కూడా ప్రవక్తే కానీ, పాస్టరే కానీ, ఎవాంజలిస్ట్లే కానీ, ఎందుకంటే ప్రజలు దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎదురు చూస్తుంటారు, దేవుడు మాట్లాడుతున్నాడని ఎదురు చూస్తుంటారు. అంతేగాని ఈ నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు కదా, ఈ నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు, తప్పు బోధలు బోధించొద్దు. పాపము ఆ బ్రదర్ ఎదురు చూసి ఏమొస్తాయి 50 లక్షలు అన్నీ అమ్ముకున్నాడు. అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని అన్నీ ఆర్డర్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాడు. చివరికి చూస్తే ఏం రాలేదు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనము వాక్యము చెప్పుతుంటే పరిశోధించాలి. మరి అదేవిధంగా మరి యేసుక్రీస్తు గురించి ఆమె చాలా బాధపడ్డదంట. ఎవరు? ఈ యొక్క పిలాతు భార్య. ఆ కలలో ఆమె బాధపడుతున్నది. ఎందుకు బాధపడుతున్నది? ఆయన నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు. అసలు యేసుక్రీస్తు ప్రభులవారిని ఒక్కసారన్నా చూసిందా? చదవండి బైబిల్. ఒక్కసారన్నా చూసిందా? చదవండి ఒక్కసారి. మీరు మొత్తం బైబిల్ మొత్తం రివైండ్ చేయండి. ఒక్కసారన్నా చూసిందా యేసుక్రీస్తు ప్రభులవారిని? నో, ఒక్కసారి కూడా చూడలేదు అతని భార్య. కానీ యేసుక్రీస్తు ప్రభులవారి గురించి బాధపడుతుంది ఈ యొక్క పిలాతు భార్య బాధపడుతూ, చూడండి అక్కడ ఆమె యజమానునికి అనగా పిలాతుకు చెప్పగానే ఆయన యేసుక్రీస్తు ప్రభులవారి గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. ఏ తప్పు దొరకలేదండి యేసయ్య గురించి, ఏ తప్పు దొరకలేదు. అక్కడ యూదా మత పెద్దలు కూడా అడిగాడు, అసలు ఏం చేశాడు ఈయన, ఏ ఘోరం చేశాడు, ఎవరినన్నా చంపాడా, లేదా ఏదైనా తప్పు పని చేశాడా అంటే లేదు, నో అని ఆన్సర్ వస్తుంది. ఎందుకు? చూడండి, ప్రజలు మాత్రము యేసయ్యకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ చూడండి,
ఆమె ఆ సమయంలో యేసయ్య గురించి సందేశాన్ని విన్నది యేసయ్య గురించి. చూడండి, ఎ జర్నీ ఇంటూ అవర్ హార్ట్స్, ఒక జర్నీ ఆమె హృదయంలో ప్రారంభమైంది. యేసయ్య గురించి విని నీతిమంతుడుగా అని చెప్పగానే మరి ఆ సమయంలో మరి పిలాతు ఆ సండ్రియ సభలో కూడా ఏ ఒక్క నాయకులు ఆయన నీతిమంతుడని ఎవ్వరూ చెప్పలేదు. పిలాతు సిద్ధపడ్డాడు మరి జడ్జిమెంట్ ఇవ్వడానికి. చూడండి, నిలబడగానే మరి పిలాతు కూడా ఆయనకు ముందుగానే అన్ని విషయాలు గురించి అన్ని విషయాలు వాళ్ళ భార్య చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ యొక్క తీర్పు మీకే వదిలేస్తున్నాను అని ప్రజల మీదకి నూకేస్తాడా? ఎస్. అప్పుడు ప్రజలు ఏమంటారంటే, సిల్వ వేయండి అని అంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన పక్కనున్న పనివాడితో పిలుచుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకురా అని గిన్నెలో నీళ్ళు తీసుకొచ్చి చేతులు కడిగేసుకుంటాడు. నా ప్రియ సహోదరుడా, ఏ తప్పు చెయ్యని యేసుక్రీస్తు ప్రభుల వారికి శిక్ష. కొన్ని విషయాలలో మన కుటుంబంలో కూడా అనుకోని విధంగా కొన్ని బాధలు వస్తాయి. అరే, నేను ఇది అనుకోలేదు ఎందుకు కదా. మొన్న మన నవీన్ బ్రదర్ కూడా యాక్సిడెంట్ కదా, ఆయన అనుకోలేదు. అరే ఎందుకు సడన్గా ఈ విధంగా అయిపోయింది? అరే ఎందుకు? దాని వెనుకలో మేలు ఉన్నదని మనం నమ్మాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయనకు శిక్ష. యేసుక్రీస్తుపై అన్యాయపు తీర్పు ఆమె వినగానే ఆమె గలము విప్పింది, ఒక వీర వనితగలాగా. చూడండి, ఆమె అది వినగానే చాలా బాధపడి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. జీసస్ ఈజ్ అ ఇన్నోసెంట్ మ్యాన్. ఆయనకి ఏ తప్పు తెలియదు, ఆయన ఏ తప్పు చేయలేదు అని భర్తతో పంచుకుంటుంది. నా ప్రియ సహోదరుడా, ఆమె మనస్సాక్షికి లోబడి పిలాతుకి అన్ని విషయాలు, ఆ కళలో ఏమేమి జరిగిందో అన్ని విషయాలు ఆయనతో పంచుకుంది. ఆమె మనస్సాక్షికి లోబడి ఆ కళలో ఏం జరిగిందో అన్ని విషయాలు ఆయనతో పంచుకుంది. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోసేపు కూడా ఆయన మనసాక్షికి ఆయన చేసేది రైట్ ఆర్ రాంగో కూడా తెలుసు కదా. ఆయనకి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఆయన మనసాక్షికి తెలుసు నేను తప్పు పని చేస్తాను అని, కానీ అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. అదేవిధంగా మరి యోబును కూడా మనం చూసాం. ఆయన మనసాక్షిలో ఆయన ప్రార్థన చేశాడు, నా పిల్లలు ఏదన్నా తప్పు పని చేస్తారేమో అని ముందుగాలనే తెల్లవారుజామున లేచి ఆయన కూడా మరి ప్రార్థన చేసినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూసాము. చూడండి, ఒక వీర వనితగా ఆమె గలము విప్పి ఆయన గురించి సాక్ష్యము చెప్పింది ఈ యొక్క పిలాతు భార్య. అదేవిధంగా సత్యమే చెప్పింది, అబద్ధము చెప్పలేదు. సత్యమే పలికింది ఆయన గురించి. సత్యంగా చూడండి, నమ్మకంగా సత్యంగా ఉండాలంటే ఈ కాలంలో చాలా కష్టం కదా. ఈ కాలంలో చాలా కష్టం అండి. నిజం చెప్పాలంటే చాలా కష్టపడతారు. అబద్ధం చెప్పడానికి ఒక సెకండ్ కాదు, గుట్టలెక్క కట్టేస్తారు ఒక బిల్డింగ్ అబద్ధాలు. కానీ సత్యము పలకడానికి వెనుక స్టెప్ వేస్తారు. చూడండి, ఒకసారి నువ్వు గమనించు సత్యము అబద్ధము ఒక పేపర్ తీసుకొని ఈరోజు నేను ఎన్ని సత్యాలు పలికాను రాసుకోండి. ఈరోజు నేను ఎన్ని అబద్ధాలు పలికాను రాసుకోండి. అప్పుడు ఏది ఎక్కువ ఉంటుందో మీ మనస్సాక్షికి మీరే జడ్జ్. మీరే న్యాయం తీర్చుకోండి. ఈ యొక్క
పిలాతు భార్య మాత్రము యేసయ్య గురించి సత్యమే బోధించింది, సత్యమే పలికింది. సత్యము పలికేటట్టు మనము ఈ యొక్క ప్రపంచంలో మనము ఉండాలి. ఆమె సత్యమే బోధించింది, సత్యమే చెప్పింది ఈ యొక్క పిలాతుకి. మరి ఏమని చెప్తుందంటే, ఆయన జోలికి వెళ్ళకు, యేసయ్య జోలికి నువ్వు వెళ్ళకు, ఆయన మీద ఎన్ని తప్పు మాటలు వచ్చినా నువ్వు మాత్రము వెనక స్టెప్ వేసేసాయి అని చెప్తుందామె. చెప్పి ఆయనని చూడండి వెనక స్టెప్ వేపిస్తుంది. తన భర్త అన్యాయము తీర్పులో పాలు పొందుతాడేమో అని తన భర్తకు ఉపదేశము ఈ యొక్క పిలాతు భార్య ఇచ్చింది పిలాతుకి. చూడండి, కొన్ని విషయాలలో కూడా స్త్రీలు భర్తలను సరిచేస్తుంటారు, లేదా భర్తలు స్త్రీలను సరిచేస్తుంటారు. అలా సరి చేసుకోవాలి. అప్పుడే మరి నీ కుటుంబము ఏ విధంగా ఉంటుంది? ఆశీర్వాదమైన కుటుంబముగా ఉంటుంది. లేకపోతే నువ్వు భర్త మాట వినకపోతే, లేదా భార్య భర్తలు ఇద్దరు మాటలు వినకుండా ఉంటే, అది సేమ్ నీ పిల్లలు చూసి అదే విధంగా తయారవుతారు. కాబట్టి ఇక్కడ ఆమె మరి ఎక్కడ తప్పు మార్గంలో మరి ఆ తీర్పులో ఆయన పాలు పొందుతాడేమో అని ముందుగాలనే ఈ యొక్క పిలాతు భార్య ఆయనకి ఉపదేశం ఇచ్చింది. నువ్వు యేసయ్య జోలికి నువ్వు వెళ్ళకు, యేసయ్య జోలికి వెళ్ళకు, నువ్వు వెనక స్టెప్ వచ్చేసాయి అని చెప్పిన వెంటనే ఆయన చేతులు కడిగేసుకుంటాడు. యేసయ్య నీతిమంతుడని ఈ యొక్క స్త్రీ ఎరిగింది. ఆయన గురించి ఏదో చేయాలి అని ఆశపడ్డది. కానీ తీర్పు మాత్రము యేసయ్యకి వ్యతిరేకంగానే వచ్చింది. యేసయ్యకి వ్యతిరేకంగానే వచ్చింది. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ ఘోరమైన పాపము చేయలేదు. చూడండి, అనేక అద్భుత కార్యాలు చూసిన శిష్యులు లేరు, ప్రజలు లేరు, ఎవ్వరూ లేరు. ఆ ఒక తీర్పు ఇచ్చే టైంకి కూడా యేసయ్య దేవుడు ఒక ఆత్మను రక్షించాడు. హల్లెలూయా. ఆ స్త్రీని ఆ సమయంలో వాడుకున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈమె గురించి మరి అపోస్తులైన పౌలు గారు మరి తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. 2 తిమోతి 4th chapter 21st verse. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యాబూలు, పూదే, లీను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. చూడండి, ఎవరికి వందనములు చెప్తున్నారు? తిమోతికి. అక్కడ అండర్లైన్ చేసుకోండి, క్లౌదియా. చూడండి, అప్పటికి ఆమె ముసలామె అయిపోయింది. అపోస్తులైన పౌలు గారు ఈ యొక్క న్యూ టెస్టిమెంట్లో మరి చరిత్రలో మరి మనము చదివినట్లయితే మరి ఆమె గురించి రాయించాడు. అదేవిధంగా ఆమె ఇథియోపియా ఆర్థోడాక్స్ చర్చ్లో కూడా ఆమె సేవ చేసింది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఆమె హతసాక్షిగా మరి మరణించింది. యేసయ్య గురించి ఆమె హతసాక్షి అయిందండి. యేసయ్య గురించి అపోస్తులైన పౌలు గారు మరి ఈ యొక్క 2 తిమోతిలో 4వ అధ్యాయంలో 21లో ఈమె గురించి మరి రాయించాడు. మరి అదేవిధంగా మరి యూదా సాంప్రదాయ ప్రకారము నవంబర్ 9న ఈమెని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఈమె చనిపోయిన రోజు. యూదులు మరి ఈమెని జ్ఞాపకం చేసుకుంటారని చరిత్రలో రాయించబడింది. ఎందుకంటే ఆమె హతసాక్షిగా మరణించింది యేసయ్య గురించి. అనగా యేసయ్య చనిపోయి తిరిగి లేచినాక కూడా యేసయ్యని మాత్రము వదిలిపెట్టకుండా యేసయ్య సువార్తను అనేకులకు ఆమె తెలియపరిచింది. హల్లెలూయా. చరిత్రలో ఈమె గురించి దేవుడు రాయించాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆమె పేరు రాయించలేదు, కానీ అతని భార్య అని ఒక వచనంలో ఈ యొక్క క్లౌదియా ప్రొక్కిల్లా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకందరికీ వినిపించి ఈమె ద్వారా కొన్ని పాఠాలను మనకు నేర్పించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.